అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. 2 రోజుల నుంచి కొంచెం హెల్త్ సరిగ్గా లేక ఏంటివి వీడియో తీయలేదు. తీసిండేటివి పెడతాను. ఇది వచ్చేసి నిన్నది మొన్న వీడియో, ఇది 2 కలిపి పెడతాను. బీట్రూట్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. బీట్రూట్ రైస్ చేసుకునేకి ఫస్ట్ వచ్చేసి రైస్ వండేసి పక్కన పెట్టేసుకునేది. స్టవ్ వెలిగించేసి ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆనియన్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొంచెం వేసినాను. బీట్రూట్ తురుము పెద్ద గడ్డ తురుమేసి వేసినాను. దాంట్లోకి వచ్చి కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం ఎండు కారం వేసేసి బాగా వేయించేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసేసి బాగా వేయించేసి రైస్ వేసేసి వేయించేసేదే. కొంచెము రైస్ వేసిన తర్వాత బాగా వేడి అయిందనుకో, రైస్ అయితేనా సూపర్ టేస్టీగా ఉంటుంది. క్యారీర్లకు, లంచ్ క్యారీర్లకు, పిల్లలకు చాలా ఉదయాన్నే మనకు లేస్తానే చాలా ఇబ్బంది అయిపోతుంది. బాగా సాల్ట్ అన్నీ బాగా పట్టుకుంటుంది. బీట్రూట్ బాగా ఒక్క నిమిషం ఏం చేసినామంటే తొందరగా అయిపోతుంది రైస్ చేసేసుకున్నా కానీ. ఒకవేళ నైట్ టైం రైస్ ఉన్నా కానీ ఈ విధంగా కానీ చేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బీట్రూట్ రైస్ పెట్టేసి కొంచెం పెరుగన్నం పెట్టేసినామంటే లంచ్ క్యారీగానే అయిపోతుంది. కొంచెం నిమ్మరసం పిండేసుకొని మీకు కొత్తిమీర బుద్ధి పుడితే వేసుకోండి, లేకుంటే లేదు. కొత్తిమీర నాకు అనుకూలం లేదు, అందుకే వేయలేదు. కొంచెం ఇంగు వేసేసేసి బాగా బాగా పొగలు వచ్చేదట్లా రైస్ బాగా పెట్టేసినామంటేనే ఆ బీట్రూట్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది బీట్రూట్ రైసు. ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా కలర్ వచ్చేస్తుంది. అసలు చాలా బాగుంటుంది. బీట్రూట్ తిన్నామనే వాళ్ళు కానీ ఈ రెసిపీ చేస్తేనే తింటారు. మరి బీట్రూట్ పచ్చడిగానే వస్తుంది. నాకు ఎప్పుడైనా చూపిస్తాలేండి. బీట్రూట్ పచ్చడి కన్నా బీట్రూట్ రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే కొంచెం రెడ్ ఇష్టపడతారే వాళ్ళైతే తింటారు, కానీ కొంతమందికి ఈ కలర్ చూస్తేనే కొంతమందికి ఇష్టపడరు, కానీ తింటే దీని టేస్ట్ తెలుస్తుంది. ఒకసారి చేసుకొని తినండి. మనకు అర్జెంటు క్యారియర్లకు కట్టాలంటేనా ఇట్లా రెసిపీస్ అయితేనా, మా పిల్లలు చిన్నతనంలో అయితేనా నేను ఇట్లాంటివి ఎంచుకొని చేసి క్యారియర్లకు పంపిస్తా. అంటే మా పిల్లల ఫ్రెండ్స్ కానీ మా పిల్లలు కానీ బాగా తింటాండ్రి. మీ మమ్మీ బాగా చేసిస్తుంది క్యారీర్ అని మా పిల్లలు ఇప్పించుకొని షేర్ చేసుకుంటాండ్రి. ఇంకా మా శ్రీవారికి పెట్టేసినాను. అంటే ఉదయాన్నే టిఫిన్కే నాకు ఎందుకో ఛాన్స్ వస్తూ ఉంటే ఆ విధంగా చేసి ఇచ్చేసినాను. వండేసి రైస్ మధ్యాహ్నం లంచ్కి రానన్నాడు. సరే ఇంక రైస్ వండేసి నేను మధ్యాహ్నం తిన్నాము, ఆయన బీట్రూట్ రైస్ చేసి ఇచ్చేద్దాంలే అనేసి చేసి ఇచ్చేసినాను. ఇంక ఇది వచ్చేసి ఆ రోజు మర్న 4 గంటలకు వచ్చేసి గురువారం రోజు 4 గంటలకు ఇంకా నేను ఒకటే వంటి కషాయం పెట్టుకొని తాదాంలే అనేసి కడుపు కొంచెం ఇబ్బందిగా ఉంది, పీరియడ్ టైము. అందుకొచ్చేసి దాంట్లోకి చెక్క, లవంగ, ఏలక్క, మిరియాలు, కొంచెం బెల్లం వేసేసిన, వాటర్ పెట్టేసి 1.5 గ్లాస్ నీళ్ళు పెట్టేసిన. దాంట్లో బెల్లం కరుగుతానే ఈ చెక్క, లవంగం ఇవన్నీ కచ్చాపచ్చగా దంచుకొని దాంట్లోకి వేసేసిన. అది మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగా మరిగించుకొని తులసి వేసుకొని బాగా వేడిగా తాగినాను. బాగా కొంచెము గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నా అవంతా బాగా తగ్గుతుంది. అది మరిగే లోపలే దోసపిండి కానీ ఉదయానికి శుక్రవారం రోజు ఉదయానికి దోసపిండి కానీ రెడీ చేసుకున్నాను. మనకు ఉదయానికే కావాలంటే నైట్ అన్నీ రెడీ చేసుకుంటేనే కదా. మరి నైట్ వచ్చేసి ముల్లంగి పచ్చడి ముల్లంగి పచ్చడి చేసేటప్పుడు దోస పిండి రెడీ చేసుకున్నా. కషాయం చేసేటప్పుడు కాదు, కషాయం సాయంత్రం 4:30కి చేసుకున్నాను. ఈ ముల్లంగి పచ్చడి ఏమేమంటేనా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్, తర్వాత ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు, కొన్ని శనక్కాయ విత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ముల్లంగి, వెల్లుల్లి అన్నీ బాగా వేయించాల. ముల్లంగి బాగా వేయించి, మీకు అంత వేయించలేకుంటే ఫస్టే ముల్లంగి వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా వేయించేసినామంటేనా బాగా అసలు ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి మిక్సీ ఉప్పు వేసేసి పసుపు వేసి మిక్సీ పట్టేస్తేనా పులుపు, కారం, ఉప్పు అన్నీ కలిసి ఉంటాయి కదా. మిక్సీ పట్టేసేసి పోపు పెట్టుకోవాలనుకుంటే ఇంగు వేసుకొని పెట్టుకోండి. నేను వచ్చేసి పోపు పెట్టాను కాబట్టి మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వచ్చేసేసి ఇంగు వేసేసి మిక్సీ పట్టేసినాను. ఆ విధంగా
పచ్చడి చేసిన ఉదయం మరి వచ్చేసి ఊతప్ప వేసుకున్నాం. దోసపిండి రెడీగా ఉందనుకో, ఈ పౌడర్ చేసుకున్నాం అనుకో అసలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకే రకం ఊతప్పలు కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కానీ తినచ్చు. దోశ వేసే ఫస్ట్ నెయ్యి అన్న వేసుకోండి, ఆయిల్ అన్న వేసుకోండి. ఈ విధంగా దోశ వేసేసేసి తర్వాత ఆనియన్ కట్ చేసి ఆనియన్ క్యారెట్ వేసేసి ఈ పొడి ఏమేమంటే శనగబ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు, మరి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండు కరివేపాకు, పచ్చి కరివేపాకు అయినా బాగా డ్రైగా వేయించండి, ఎండు మిరపకాయలు, కొంచెం ఇంగువ, కొంచెం ఉప్పు, కొంచెం లైట్ పసుపు వేస్తే వేయచ్చు లేకుంటే లేదు. ఇంకా అన్నీ వేసేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా బాగా వేయించిన తర్వాత మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఈ దోశ పైన వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అసలు దీంట్లోకి పచ్చళ్ళు కానీ అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. నెయ్యితో ఒకటి చేసుకున్నాము కదా, ఎంతో టేస్టీగా ఉంది. నేను నైట్ తిన్నా, ఆయన ఉదయాన్నే తిన్నాడు. ఇంకా నేను డ్రాగన్ ఫ్రూట్ ఉంటే తిన్నాను. ఈ విధంగా మా ఇంట్లో మటుకు ఎంత వేసినా కానీ మా ఇంట్లో కొంచెం పచ్చడి కానీ ఏదో ఒకటి సైడ్ డిష్ కానీ నంజుకునేకైతే ఉండాలి. ఇంకా ముల్లంగా పచ్చడి ఉండే కదా, అది వేసుకొని మా వారు తినేసినారు. ఇంకా మరి వచ్చేసి ఇంకా మేము తిరుపతికి పోయి ఇచ్చినాం కదా, ఇంకా కొంచెం ఫీవర్గా ఉంటే, ఇంకా కాళ్ళ నొప్పులు కానీ ఎక్కువ ఉంటే నాన్న ఫోన్ చేస్తే డల్లు మాట్లాడింటే ఇంకా నాన్నగారు చూసేకి వచ్చినారు. ఇంకా టిఫిన్ తినమంటే లేదులేమ్మ తినేసి వచ్చినాను అన్నాను. ఇంకా మా శ్రీవారు అంటే మా శ్రీవారు బత్తాయిలన్నీ పిండుతా అన్నారు. ఇంకా నాకు, మా వారికి, అవ్వకు, మా నాన్న వచ్చినాడు కదా, అందరికీ నలుగురికి పిండుతా అన్నాడు. ఇంకా సరే అనేసి ఇంకా నాన్న జ్యూస్ తాగేసి బయలుదేరినాడు. భోంచేసి పోదురులేనా అంటే లేదులేమ్మ పని ఉంది పోతాను అని సరేలే అనేసి ఇంకా అల్లుడు జ్యూస్ పిండిచ్చేస్తే నాన్న ఫస్ట్ ఇచ్చేసినాను. మరి ఇంకా అవ్వకి ఇచ్చేసి వచ్చి మేమిద్దరం తాగేసినాము. కొంచెం నీరసంగా ఉన్నప్పుడు కానీ ఈ బత్తాయి జ్యూస్ శక్తి ఇస్తుంది కదా. కొంచెం 2 రోజుల నుంచి నేనేం తినడం లేదు, కొంచెం చాలా నీరసంగా ఉంది, అందుకు ఇంకా బత్తాయిలు తెచ్చినాడు. దీంట్లోకి వచ్చేసి జ్యూస్ పిండిన తర్వాత చాలామంది నీళ్లు కలుపుతారు. నీళ్లు కలపద్దండి, కొంచెం అయినా కానీ అదే విధంగా తాగండి. దాంట్లో కొంచెము జీలకర్ర వచ్చేసి వేయించుకొని పౌడర్ చేసుకొని, కొంచెం సాల్ట్ లేదనుకో కొంచెం చక్కెర వేసుకొని, షుగర్ పేషెంట్లు అయితేనా కొంచెం లైట్గా వేసుకోండి సాల్ట్, జీలకర్ర పొడి వేసుకొని ఈ విధంగా బత్తాయి జ్యూస్ వేసుకొని తాగితేనే ఎంతో టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా చేస్తాను. లైట్గా సాల్ట్ వేసినాను, అది కానీ వేయకుండా కొంచెం ఎక్కడన్నా పులుపు ఉంటుంది కదా అనేసి వేసినాను. ఇంక ఇది వచ్చేసి నాన్నకు, మేము వచ్చేసి మా శ్రీవారికి కానీ నేనేం షుగర్ వేసిలేండి, కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి వేసిస్తాను. ఈ విధంగా చేసి ఇచ్చేసినాను. నాన్న ఇంకా తాగేసి ఇంకా కొంతసేపు ఉన్నాడు, కొంతసేపు మాట్లాడిచ్చి ఇంకా మా శ్రీవారిని కానీ కొంచెం కాలు మొన్న అదే పడింది కదా, అది ఇది ఎట్లుంది అంటే బాగుంది మమ్మ అని చెప్పినాడు. ఇంకా నేను కొంతసేపు ఇంకా రామ్మ పోదాం 2 రోజులు ఉండొస్తూ అంటే లేదులేనన్నా ఉంటా కానీ ఇక్కడే అని అన్నాను. ఇంకొంచెం ఈరోజు రెస్ట్ తీసేసుకుంటే సెట్ అయిపోతుందిలేండి. నాకు ప్రయాణం ఒకటే రోజే పోవడం రావడము కొంచెం కాలు ఇబ్బంది అయ్యి కొంచెం పీరియడ్ టైం అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యింది. కొంచెం రెస్ట్ తీసుకున్నానంటే చిన్నగా పని చేస్తాను, కొంచెం స్పీడ్గా కానీ పని చేయలేకున్నాను 2 డేస్ నుంచి. ఇంకా 2 రోజులు అయితే ఇంకా సెట్ అయిపోతుంది. కొంచెం ఇంకా కషాయాలు అవి ఇవి తాగి మసాలాలు చేసి, ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎవరైనా అంతే, వెంటనే సెట్ కావాలంటే ఎవరికి సెట్ కాదు. ఇది వచ్చి ఈరోజు ఉదయాన్నే తీసినాను. ఈరోజు వచ్చేసి నాకు 4 డేస్ ఇంక మొత్తం అంతా చెత్తలు నూకి దుమ్మంతా ఇదిలించుకొని వచ్చినాను. మరీ వెళ్ళి అన్నీ మాప్ పెట్టుకున్నాము, వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము అనేసి అన్నీ మొత్తం చెత్తలు నూకేసేసి స్నానం చేసి కిందికి దిగొచ్చినాను. మాకు ఈరోజు ఎందుకో కరెంటు తొందరగా పోతుంది అన్నారు. ఇంక మా శ్రీవారు వచ్చేసి కొంచెం వాయిస్ ఇచ్చేసేసి నువ్వు అప్లోడ్ పెట్టేద్దాము, నాకు వచ్చేసి వైఫై కనెక్షన్కి ఇది మొబైల్ ఉండేది, అందుకొచ్చేసి ఇంక వాయిస్ ఇద్దాంలే అనేసి వాయిస్ ఇస్తాను. ఇంక మొత్తం అంతా ఇండ్లు అయితే నేను వాయిస్ ఇచ్చేటప్పటికి 7:10 అయింది అంతే. ఆ టైంకి అయితే మొత్తం అంతా ఇండ్లంతా దులిపేసేసి స్నానం అయితే చేసేసినాను, టీ కానీ పెట్టుకొని తాగేసిన. ఇంకా ఏదైనా కషాయం మరో అర్ధగంట వదిలి తాగల్లా మళ్ళీ మనం మరొక వీడియోలో